Let's call upon our talented students cast for upcoming skit who are ready to entertain us with their mesmerizing characters. మన భారతదేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు. అందులో భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891లో జన్మించారు. ఆ వ్యక్తి ఎన్నో మార్పులు, ఇంకెన్నెన్నో మార్పులతో తన జీవితాన్ని మొత్తం మన కోసం అంకితం చేశారు. అలాంటి మహనీయుని కథ మనందరి కోసం. ఆ రోజుల్లో కులమత వర్ణ వర్గ భేదాలతో అణగారిన వర్గాలను చిన్న చూపు చూస్తూ వాళ్ళకి విలువ లేకుండా చేస్తున్న రోజుల్లో అందరూ సమానమేనంటూ వాళ్ళకి హక్కులు ఇవ్వాలంటూ పోరాడి రాజ్యాంగాన్నే తిరగరాసిన మహనేత మన బిఆర్ అంబేద్కర్ గారు. కానీ ఆయన జన్మదినాన్ని ప్రస్తుతం ఉన్నవారు ఆయన విలువను తగ్గించే పనులు చేస్తూ ఆయనను అవమానపరుస్తున్నారు. నేటి పరిస్థితులలో ఎలా ఉన్నామో చూద్దాం రండి. రేపు అంబేద్కర్ జయంతి కదరా, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. అవును వికాస్, చికెన్ బిర్యానీ నెక్స్ట్ డీజే సాంగ్స్ తో సూపర్ గా ఉంటుంది. వావ్, అయితే ప్రతిదీ కాల్ చేసి ప్లానింగ్స్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. నిజమే, డీజే వాళ్ళని పెట్టాలి. అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర డెకరేషన్ చేయాలి. సాయంత్రం ఊరేగింపు చాలా పనులు ఉన్నారా బాబు. అవును, కానీ ఇంతకీ అంబేద్కర్ పేరు జయంతి అని వినడమే కానీ ఈయన మనకి ఏమి చేశాడు? ఏమో వికాస్, అంబేద్కర్ అనే పేరు తప్ప ఆయన ఏం చేశాడో, ఎందుకు రిపబ్లిక్ డే రోజు ఆయన గురించి చెప్తారో నాకు తెలీదు. నీకేమైనా తెలుసా చక్రి? ఐ డోంట్ నో. నాకు ఈ రోజు డీజే సాంగ్స్ కి డాన్స్ వేయడమే తప్ప ఇంకేమీ తెలీదు. అయినా అదండి, ఎంజాయ్ చేద్దాం. ఆగండి ఫ్రెండ్స్, ఎందుకలా అంబేద్కర్ ఫోటోను ఊరేగిస్తూ ఇలా డ్రింక్ చేస్తూ డాన్సులు వేస్తున్నారు? అదేంటి తేజ, ఈ రోజు అంబేద్కర్ జయంతి కదా. అయితే ఇలా ఊరేగించమని ఆయన చెప్పాడా? లేదు. మరెందుకు ఇలా? నాకు తెలిసింది ఇదే కాబట్టి. అయితే ఆయన గురించి చెప్పండి. తెలీదు. అయ్యో, ఆ మహనీయుని గురించి, ఆయన త్యాగాల గురించి తెలీదా? అది తెలియదు కానీ ఇలా చేయడం తెలుసా? ఈ రోజు మనం ఎలా ఐక్యతగా కుల మత భేదాలు లేకుండా ఉన్నామంటే ఆ గొప్ప వ్యక్తి వల్లే. ఆయన చిన్నతనం నుంచి ఎన్నో పోరాటాలు చేస్తూనే వచ్చారు. ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు, పోరాటాలు, గొప్ప గొప్ప చదువులు చదివి మనలాంటి వారి కోసం ఆ చదువు ఉపయోగించి చివరికి భారత రాజ్యాంగాన్ని తిరగరాసిన మహాధినేత మన ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన కష్టం కథను విందాం పడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన 1891 ఏప్రిల్ 14న జన్మించారు. ఆ రోజునే అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటాం. ఈయన న్యాయవాది, రాజకీయ నేత. ఈయన కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు. ఈయన రాజ్యాంగ శిల్పి. ఈయన చేసిన త్యాగానికి, కృషికి ఈయన మరణాంతరం భారతరత్న కూడా ఇచ్చారు. ఈయన కొలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేశారు. న్యాయవాదిగా, అధ్యాపకుడిగా పనిచేశారు. ఈయన బాల్యం నుండి చాలా కష్టాలు పడి చదువుకున్నారు. ఈయన చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. అతని వేరే పిల్లలు కళ్ళనిచ్చేవారు కాదు. అందరూ తరగతి గదిలో కూర్చుంటే ఈయన మాత్రం బయట కూర్చుని పాఠాలు వినేవారు. ఒకరోజు తరగతి గదిలో మాస్టారు అందరినీ లెక్కలు చేయమని చెప్పారు. కానీ పిల్లలు ఎవరికి ఆ లెక్క రాదు. కానీ అంబేద్కర్ మాత్రం ఆ లెక్క నాకు వచ్చని అంటారు. కానీ మిగిలిన పిల్లలంతా వాడు లోపలికి వస్తే గది అపవిత్రం అవుతుంది కాబట్టి వాడు లోపలికి రాకూడదు అంటారు. కానీ మాస్టారు మాత్రం లోపలికి అనుమతించారు. అంబేద్కర్ లెక్క చేసి ప్రశంసలు అందుకుంటారు. అలాగే నీళ్లు కూడా తాగనిచ్చేవారు కాదు. స్కూల్లో అయితే ప్యూన్ ఇచ్చేవారు. వాళ్ళు నీరు పోస్తే ఈయన చేతిలో పోసుకొని త్రాగాలి. అలాంటి ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈయనే కాదు, ఈయన కుటుంబంలోని వారందరినీ కూడా ఇలాగే చూసేవారు. అలాంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొని గొప్ప చదువు చదివారు. వారి ఇంట్లో కరెంట్ లేక
లాంతరు దీపాలు లేదా వీధి లైట్ల కింద కూర్చుని చదివారు. అలాంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొని గొప్ప న్యాయవాదిగా, సంఘ సంస్కర్తగా ఎదిగి తన చిన్నతనంలో ఎదుర్కొన్న కుల వివక్షణ రూపుమాలు నిర్ణయించుకుని డ్రాఫ్టింగ్ కమిటీని నిర్ణయించి దానికి చైర్మన్ గా ఈయన ఉండేవాడు. భారత రాజ్యాంగాన్ని తిరగరాసిన మహాధినేత. రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేశారు. రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్ ని రాశారు. ఒక దళితుడు అంత గొప్ప పేరు సంపాదించడం ఆనాటి అగ్ర వర్గాలకు ఆశ్చర్యం కలిగించింది. ఈ పోరాటంలో అనేక నేతల నుండి నిరుత్సాహం కలిగింది. అందులో ఒకరు గాంధీ. ఈయన దళితుల కోసం పోరాడుతుంటే అలా చేస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని వారించారు. అలాంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొని తన చదువును, పేరు మన కోసం త్యాగం చేశారు. అంబేద్కర్ ఆశయం ఒక్కటే, అందరూ ఆయనలా చదువుకుని గొప్ప పేరు సంపాదించుకోవడమే. అప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు నుంచి ఇలా మానివేసి మంచిగా చదువుకుని ఇది వీళ్ళకే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి యువతకు, పిల్లలకు కూడా మేమిచ్చే స్ఫూర్తిదాయక సందేశం. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. You guys reveal your beautiful messages to all of us. You've done a great appreciation with your claps.